నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుట్టారా చెప్పులు చుట్టారా మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నేను నీతో వస్తాను. సరేలేరా పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు బాగా అడుగు. ఘనకార్యం చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అబార్షన్ చేయించుకుంది తప్పు. నేను అబార్షన్ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? పోరా, ఎక్కడికైనా వెళ్ళి చావు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా, చెడ్డవాళ్ళందరికీ కూడా మంచేదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంత ఈ బారంబొక్కు వల్లే. అంత ఈ బారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న. ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేంట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు. చదివి ఏం పీకుతావురా? ఇదిగా దమ్ముగొడ్డు. ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? నోర్మేవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా, తీసుకోరా. తమ్మే, దమ్మేరా. వద్దంటున్నాను కదయ్యా.
నువ్వు రవ్వే నువ్వు కొట్టరా. ఈయన చెడింది కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఏ ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు వెనకాల పెట్టా. వెళ్ళా గోక్కుందో చాలు గాని ఇస్త్రీ చేయరా నా కొడుక. ఓదరా జుమ్ముని బాగా ఊదే. అదే అలాగే ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడుగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుమ్మని అయిపోతుంది కోతిలాగా. ఎలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరం కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. అలా ఇలా బాదుకునేది. ఈ అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేశాడు, ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ, అయ్యో నరసింహ, నా బిడ్డ నన్ను అన్యాయం చేసిపోయాడే. లేక లేక పుట్టిన బిడ్డ నన్ను వదిలిపెట్టిపోయాడే. అయ్యో అయ్యో నరసింహ. ఇంతమంది దేవుడికి రోజు పూజలు చేశానే, ఒక్క దేవుడు కూడా నా బిడ్డను కాపాడలేకపోయాడు. ఇంకెందుకు ఈ దేవుళ్ళు? అయ్యో నా బిడ్డ వెళ్ళిపోయాడే. ఏమైందయ్యా? అసలు నా బిడ్డకి ఏమైందో చెప్పు. ఏం కాలేదే, దారిలో బేకరీలో జామ్ బాటిల్ కొన్నాను కదా, అది అడిగి ఇలా పూసేశాను అంతే. రే లేరా లేరా, మీ అమ్మ నిజమైన రక్తం అనుకుందిరా. రే చూడు, ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నావు? నవ్వేటప్పుడు కన్నా నువ్వు ఏడ్చేటప్పుడు అందంగా రండి వాడికి రండి. గట్టిగా నా కొడుకు రండి. ఏడు గట్టిగా ఏడు ఏడు. అలా పెంచాడు ఈ పోరంబోకు నన్ను. నిన్నటి వరకు నాకు అదంతా తప్పుగా అనిపించలేదు, జాలీగానే ఉంది. కానీ ఈ రోజు అందరూ టపాసులు కాలుస్తున్నారు, చెప్పులతో కొట్టడం చూస్తే నేను తట్టుకోలేకపోయాను. ఏడుపు వస్తోంది. నేను పుట్టినప్పుడు ఆడోలేదు తెలుసా, కానీ ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఎప్పుడు మా అమ్మ ఇంత మాట అనలేదు. ఈ రోజు అన్నది నువ్వు ఎక్కడికైనా పోయి చావు అని. ఇప్పుడు ఒకవేళ చచ్చాననుకో, మళ్ళీ నా గతి అంతే అంటావా? ఇంతగా అవమానపడి చావడం అన్నది నాకు అసలు నచ్చలేదు. కానీ అందుకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటావు? నువ్వు మంచోడుగా మారాలి అంతే కదా. నాలాంటి చాలా మంది చితకొట్టేసి హాస్పిటల్ బాల్ చేసావు. వాళ్ళందరికీ హెల్ప్ చెయ్యి, అలా స్టార్ట్ చెయ్యి. నీకు చెప్పింది ఆగండి. అరే అదేం లేదు, ఈ పేదవాడు సాధారణంగా ఎవరిని తేలిక నమ్మరు. నమ్మారనుకో ప్రాణాలేమన్నా ఇచ్చేస్తారు. నేను ఏర్పాటు చేస్తాను కదా, నేను ఏర్పాటు చేస్తాను కదా. నీళ్లు కావాలి, 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 నీళ్లు కావాలి. కలెక్టర్ గారికి దరఖాస్తు పెట్టుకుంటున్నారా? అవును, అదే చేయబోతున్నాం. అది నెలలా ఇచ్చేదే కదా. మరి ఏం చేయమంటావయ్యా? అలా అడుగు. ఊరికే మనం భయపడుతూ వణికిపోతూ బతిమాలితే పని జరగదు. గట్టిగా అడగాలి. అలా అడగటానికి ఎవరున్నారయ్యా? ఎవరున్నారా? ఎందుకు లేరు? ఇదిగో మన అమ్మ ఉన్నాడు కదా. ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి అలా అడగమంటావు బాబు? అమ్మా నువ్వు చెప్పేదంతా పాత కదా. కుక్క బిస్కెట్లు కూడా దొబ్బేసి తినేసేవాడు. కానీ ఇప్పుడు చూడు, తాను తినే రొట్టి కుక్కలకి వేస్తున్నాడంటే మారాడనే కదా అర్థం. ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి, నా వెనకాల రండి. అట్టగే రండి రండి రండి, అందరూ రండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగండి, అక్కడ ఆగండి. ఒక్క నలుగురు మాత్రం ముందుకు రండి. అన్నకి దరఖాస్తు ఇవ్వండి, ఇవ్వండి. తీసుకోనా? తీసుకోండి. నువ్వు తీసుకో, నేను చెప్తాను కదా. దరఖాస్తు ఇచ్చేశారు కదా, ఇంకా మీ సమస్యలన్నీ అన్న పరిష్కరించేస్తాడు. మీరు ధైర్యం వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అంతే, ధైర్యం. ఏంట్రా ఇది? నీ పాటికి ఇవ్వమంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, నేను తెలియకుండానే తీసుకుంటాను. అసలు ఇంతకీ ఏమిట్రా ఇది? అన్నా
నువ్వు కనుక ఈ ఏరియాకి మంచి నీళ్లు వచ్చేలాగా చేసావే అనుకో మంచివాడు ఏంటి ఈ ఏరియాకే దాదావైపోతావన్నా. అవును. ఏరా ఒక కుండ 2 కుండ్ల ఏరియా మొత్తానికి నీళ్ళు ఎలా రైమ్మంటావు? అది తెలిస్తే నేనే దాదానైపోయి ఉండేవాడిని కదా. ఎవరో పిలుస్తున్నారా? వస్తున్నా.